నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 2015 జాతీయ విశ్లేషణ నివేదిక ప్రకారం మన రాష్ట్రం పాఠశాల విద్యా ప్రమాణాల్లో చివరి స్థానంలో నిలిచింది. విద్యార్థుల హాజరు, బోధన తీరు, పాఠ్య ప్రణాళిక అమలును ప్రాతిపదికగా చేసుకుని ఈ సర్వే నిర్వహించారు. విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు చతికిలబడ్డాయని, ఏ గ్రేడ్ ప్రతిభ సాధిస్తున్న వారు కేవలం 15%మేనని, 1 నుంచి 8వ తరగతికి వెళ్లేసరికే నాణ్యత ప్రమాణాలు తగ్గిపోతున్నాయని తేలింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నివేదిక రాష్ట్రంలో ప్రాథమిక విద్యా విధానం, ప్రభుత్వ కార్యాచరణపై చర్చను చేపట్టింది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొన్న ప్రముఖులు కె వేణుగోపాల్ గారు, టిపిటిఎఫ్ నాయకులు, జేఎస్ పరంజ్యోతి గారు, విద్యావేత్త, వయాసిస్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు, సిహెచ్ రవి గారు, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షులు. వేణుగోపాల్ గారు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2015 జాతీయ విశ్లేషణ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రం పాఠశాల విద్యా ప్రమాణాల్లో బాగా వెనుకబడి ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ రిపోర్ట్ను నేను కూడా చూశాను. ఈ రిపోర్ట్ కంటే ముందు చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దాంట్లో ప్రధానమైనటువంటిది అసర్ నివేదిక. ప్రతి సంవత్సరం కూడా జనవరిలో వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పేది కూడా చాలా మటుకు ఆ రిపోర్టు కానీ, ఈరోజు వచ్చినటువంటి రిపోర్టు కానీ ఏదైనా పాఠశాలలో విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని అవి వెల్లడిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు పాఠశాలలు అన్నప్పుడు 2 రకాల పాఠశాలలు ఉన్నాయి మన దగ్గర: ప్రైవేట్ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు పడిపోవడానికి కారణమైంది ప్రభుత్వం యజమాని తన యాజమాన్యంలో ఉండేటువంటి పాఠశాలల నిర్వహణ కానీ, వసతులు కల్పించడంలో కానీ, లేదా సూపర్వైజ్ చేయడంలో కానీ తగినంత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 2 దశాబ్దాలుగా ప్రభుత్వ పాఠశాలలో పర్యవేక్షణ శూన్యమైంది ఒక రకంగా చెప్పాలంటే. 87, 88 తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పాఠశాలలో విజిట్ చేసినటువంటి సందర్భాలు లేవు. తర్వాత ఇప్పుడున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంతా కూడా గత 2 దశాబ్దాలుగా ఇన్ఛార్జీల వ్యవస్థ. ఇన్ఛార్జీలకు వాళ్ళ సొంత బాధ్యతలు చూసుకుంటూనే ఈ పాఠశాల పర్యవేక్షణ చేయాలి. మోరోవర్ ఇప్పుడు ఉన్నటువంటి పాఠశాలలు ఎన్ని ఉన్నాయంటే, ఒక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పరిధిలో 200 పైన పాఠశాలలు ఉన్నాయి. ఆయన ఒక అకాడమిక్ ఇయర్లో రోజొక్క పాఠశాలను క్రమం తప్పకుండా విజిట్ చేసిన విద్యా సంవత్సరం సరిపోదు. ఇటువంటి పరిస్థితుల్లో పర్యవేక్షణ లోపించినటువంటి నేపథ్యంలో ప్రమాణాలకు సంబంధించి ఉపాధ్యాయుల బోధనను అసెస్ చేసి, సూచనలు చేసి డెవలప్ చేసేటువంటి పద్ధతిలో వ్యవస్థ లేదు. అంటే కేవలం పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఒక పర్యవేక్షణే కాదు, పాఠశాలలో మౌలిక వసతులు అంటే రూమ్స్ కావచ్చు, ల్యాబొరేటరీ, ఇటువంటి గ్రంథాలయం, ఇటువంటి వస్తువులు కావచ్చు, లేదా ఖాళీ అయినటువంటి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయి. తర్వాత ప్రైమరీ లెవెల్లో ఈ నాణ్యతకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి. ప్రైమరీ లెవెల్లో సింగిల్ టీచర్ స్కూల్ను లేదా ప్లూరల్ టీచర్ స్కూల్ను పెట్టడం ద్వారా 5 తరగతులకు 1-2 టీచర్స్ బోధించడంలో లోపం జరుగుతూ ఉంది. ఈరోజు ఆ నివేదిక కూడా ఏంటంటే 6th నుంచి 10th వరకు ఉండేటువంటి విద్యార్థుల్లో గ్రేడింగ్ తక్కువ ఉంది. ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలు వెల్లడించినాయి. వాస్తవమే. పరంజ్యోతి గారు, 1వ నుంచి 8వ తరగతి వెళ్లే కొద్దీ విద్యార్థుల్లో నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయి. ఏ సబ్జెక్టులో చూసినా నాసిరకంగానే ఉంటున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు ఏమంటారు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో సక్సెస్ఫుల్ కావాలి అని అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో మంచి పునాది ఉండాలి. గ్రాడ్యుయేషన్లో పాస్ కావాలి అని అంటే మంచి నైపుణ్యాలతో లేదా అంటే సామర్థ్యాలతో ఇంటర్మీడియట్ లెవెల్ని సెకండరీ లెవెల్ని ప్రైమరీ లెవెల్ వరకే మనం ఆలోచిస్తున్నాం. కానీ ఈరోజు విద్యార్థి ఈ తరం విద్యార్థులు ఒకనాటి తరం విద్యార్థుల వంటి వాళ్ళు కాదు. కాబట్టి మనం అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్ని ముందు చాలా మట్టుకు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే 6 సంవత్సరాల వయసు లోపలే దాదాపు జీవితకాలంలో ఏర్పడేటటువంటి 25% ఆఫ్ థింకింగ్ ఎబిలిటీస్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. అసలు ఆ సమయంలోనే పిల్లలకి సరి అయినటువంటి మనము ఒక కరికులంని ప్రాపర్గా డెవలప్ చేయలేకపోతున్నాం. ఆ టైంలో వదిలేస్తున్నాం. కాబట్టి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్లో పిల్లలు చాలా బలహీనమైనటువంటి విద్యా బోధన ఆలోచనలతో వస్తున్నారు అన్నట్టు. మానసిక శాస్త్రం ప్రకారం పిల్లలు ఒక వయస్సు వరకు అంటే 5-6 తరగతుల వరకు స్వయంగా తాము నేర్చుకోగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఉంటుంది.
అంతో కొంత ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల సహాయం కూడా చేయగలిగేటటువంటి నాలెడ్జ్ తల్లిదండ్రులు ఉంది. ఎప్పుడైతే 6th పైకి వస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ బోధించేటటువంటి ఆ సహాయం ఈ కుటుంబంలో చేసేటటువంటి అవకాశం కానీ, స్వతహాగా పిల్లలు నేర్చుకునేటటువంటి అంటే స్టాండర్డ్ కానివ్వండి, డిఫికల్టీ లెవెల్ కానీ పెరిగిపోతున్నది. ఆ సమయంలో గనక ఉపాధ్యాయులు సరి అయినటువంటి శ్రద్ధతో పిల్లల యొక్క అంటే లెర్నింగ్ స్టైల్స్ అనేటివి కూడా ఉన్నాయి, నేర్చుకునే విధానం. కొందరు ఆడిటరీ లెర్నర్స్ ఉంటారు, కొందరు విజువల్ లెర్నర్స్ ఉంటారు, కొందరు కెనెస్థెటిక్ లెర్నర్స్ ఉంటారు. ఇప్పుడు చైనా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక సామెత ఏముంది అంటే, నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను, నాకు చూపించండి నేను గుర్తుంచుకుంటాను, నాతో చేయించండి నేను జీవితాంతం దాన్ని చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంటాను. అంటే ఏదైతే కృత్యములతో కూడినటువంటి బోధనా పద్ధతి ఉందో అది ఆ స్థాయిలో ప్రవేశపెట్టకపోతే విద్యార్థులకు కాన్సెప్ట్స్ మీద ఒక రకమైనటువంటి పట్టు అనేది రాదు. టీచర్ ఒక టీచింగ్ ఆబ్జెక్టివ్తో క్లాస్ రూమ్లోకి వెళ్తే అతను ఏం తీసుకువెళ్తాడు అంటే బోధనా పద్ధతులను తీసుకెళ్తాడు. ఆ బోధనా పద్ధతులు ఈ అభ్యసన పద్ధతులకు అనుకూలంగా మలచబడ్డాయా, తీర్చిదిద్దబడ్డాయా అనేది తెలుసుకొని వెళ్తాడు. అది తెలుసుకొని వెళ్ళనంత కాలం ఏం జరుగుద్ది అంటే మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఉపాధ్యాయుని యొక్క బోధనా పద్ధతికి, విద్యార్థి యొక్క నేర్చుకునే అభ్యసన పద్ధతికి ఆ మిస్ మ్యాచ్ ఎప్పుడైతే ఉంటుందో ఇక పిల్లలు నేర్చుకోవటం అనేది జరగదు. కాబట్టి 6th to 8th క్లాసెస్ లోపల ఆ తగు పద్ధతుల్లో గనక నేర్పే విధానం కృత్యాధారమైనటువంటి విద్య కనుక లేకపోతే ప్రమాణాలు పడిపోతాయి. రవి గారు, బోధనలో నాణ్యత లేదు, ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు కూడా తక్కువగానే ఉంటుంది, ప్రణాళికలు లేకుండానే ఉపాధ్యాయులు బోధిస్తున్నారని తనిఖీల్లో వెల్లడైంది. దీనిపై మీరేమంటారు? ఉపాధ్యాయులు అంతా ప్రణాళిక లేకుండా బోధిస్తున్నారు అనేది వాస్తవం కాదండి. దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు స్కూల్లో లెసన్ ప్లాన్ రాసారా లేదా, మెకానికల్గా లెసన్ ప్లాన్ చూస్తాం, లేకపోతే టీచింగ్ డైరీ ఇవి రాస్తేనే ప్రణాళికాబద్ధం అన్నట్టు, అవి లేకుంటే ప్రణాళిక లేనట్టుగా భావించేటువంటి పరిస్థితి రోజు వస్తుంది. ప్రతి టీచర్ కూడా తను క్లాస్ రూమ్లో ఏ రకంగా బోధించాలనే దానికి సంబంధించి ప్రిపేర్డ్గానే వెళ్తారు. అట్లా ఇవాళ సీసీ మోడల్ వచ్చిన తర్వాత సీసీలో కృత్యాధార బోధన జరుగుతూ ఉంది. సో దీంట్లో కూడా టీచర్ తప్పనిసరిగా ప్రిపేర్డ్గానే ఉంది. ఎక్కడైనా ఒకళ్ళు ఇద్దరు, ఎందుకంటే టీచర్స్లో కూడా అందరూ అప్ టు ది మార్క్ ఉన్నారని చెప్పగలిగే పరిస్థితి లేదు. ప్రమాణాలకు సంబంధించి చూసినప్పుడు వాస్తవంగా ఇవాళ మన మైండ్ సెట్ అంతా ఎట్లా ఉంది, 10th క్లాస్ మీద ఉంది. 10th క్లాస్ 100% రిజల్ట్ అనేటువంటి దాంతో ఆఫీసర్లు కానీ, పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ 10th క్లాస్ మీద ఇచ్చినటువంటి కాన్సన్ట్రేషన్ మిగిలిన క్లాసుల మీద ఉండట్లేదు. సో దానివల్ల కూడా ఏమవుతుందంటే 10th క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేసి 10th క్లాసు ఫిబ్రవరి దాకా సిలబస్ ఇస్తారు అకాడమిక్ క్యాలెండర్లో, నవంబర్ కల్లా పూర్తి చేయమంటారు. నవంబర్ కల్లా సిలబస్ పూర్తి చేయాలా, నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా రివిజన్ చేయాలి. సో ఇటువంటి సందర్భంలో సహజంగానే మిగిలిన క్లాసుల మీద కాస్త దృష్టి తగ్గుతుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈరోజు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పైకి వచ్చినప్పుడు క్లాస్కి వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ తగ్గుతున్నాయంటే కారణం ఏంటంటే, ప్రైమరీ స్కూల్లో ఎంతమంది టీచర్లు బోధిస్తున్నారు, ఉన్న పిల్లలు 1 to 5th క్లాస్ అంటే పిల్లల సంఖ్య ఎంతున్నా సరే ఒకరు లేదా ఇద్దరు టీచర్లే కదా, 1:30 రేషియో పెట్టారు. మరి అక్కడ 5 సబ్జెక్టులు 18 పీరియడ్స్ బోధించాలి, ఎట్లా సాధ్యం? అందుకని క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని అంటే ప్రైమరీ లెవెల్లో కూడా క్లాస్కో టీచర్ ఉండాలి. ప్రధానంగా ప్రాథమిక విద్య మీద కాన్సన్ట్రేషన్ పెరగాల. ప్రాథమిక విద్యలో క్లాస్కో టీచరు, కనీసం సబ్జెక్ట్కో టీచర్ ఉండే విధంగా ప్రతి స్కూల్ని తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తే తప్పనిసరిగా నాణ్యత ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాకున్నటువంటి అభిప్రాయం. పిల్లల అటెండెన్స్ కూడా లోపం ఉంటుందంటే అది జనరల్గా గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చినప్పుడు అంతా కూడా డౌన్ ట్రాడన్ ఉంటారు. వీళ్ళకి సంబంధించి ఏంటంటే ఏవైనా సీజనల్ ఏమైనా క్రాప్స్ కానీ అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు అసిస్టెన్స్గా కొంత మానేయటం అనేది జరుగుతుంది. అంతే తప్ప పూర్తిగా పాఠశాలల్లో గైర్హాజరు అనేది మరి అంత పెద్ద మొత్తంలో ఉండే అవకాశం లేదు. శ్రీనివాసరెడ్డి గారు, ప్రమాణాల విషయంలో ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రభుత్వ బళ్ల కంటే భిన్నంగా లేవు. సిసిఈ విధానం కూడా అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యాశాఖ చెప్పింది. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటారు? ప్రైవేట్ పాఠశాలలో ఖచ్చితంగా మెరుగైన విద్యను అందిస్తున్నాము. ఎందుకంటే అవర్ టు అవర్, మినిట్ టు మినిట్ వాచ్ ఉంటుంది మా పిల్లల మీద. మాకు అది ఒకటే సంస్థ కాబట్టి మేము అక్కడే ఉంటాము, అక్కడే సూపర్విజన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక టీచర్ ఆప్షన్స్ ఉన్నా కానీ ఇంకో టీచర్ సబ్స్టిట్యూట్ టీచర్ని పెట్టి క్లాస్ వేకెంట్గా పెట్టాం. మేము ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాం. ప్రమాణాల విషయానికి వస్తే రిజల్ట్స్ పరంగా చూస్తే మీరు స్టాటిస్టిక్స్ తీయండి, 10th క్లాస్ రిజల్ట్స్ కానీ ఇంతకుముందు ఉన్న 7th క్లాస్ రిజల్ట్స్ కానీ డెఫినెట్గా మా ప్రైవేట్ పాఠశాల రిజల్ట్సే మెరుగైన రిజల్ట్స్గా ఉన్నాయి. ఎందుకంటే
ఇప్పుడు మా దగ్గరనే ఇప్పుడు దాదాపుగా 52% స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు, 48% గవర్నమెంట్ సంస్థలలో ఉన్నారండి. ఈ మధ్యలో ఎందుకంటే స్కూళ్ళల్లో ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైంది. బాలల హక్కులు, మానవ హక్కులు, విద్యార్థి సంఘాలు ఈ రకరకాలు వచ్చేసి ప్రతి చిన్న తప్పును వేలెత్తి చూడటము, ఇంటర్ఫియరెన్స్ అయిపోయి టీచర్స్ని డిగ్రేడ్ చేయడము, టీచర్స్ని ఇన్సల్ట్ చేయడము అనేది చాలా జరుగుతుందండి. ఈ మధ్యలో తప్పు చేసిన శిక్షించాలి తప్ప టీచింగ్ కమ్యూనిటీనే తప్పుపట్టడం అనేది చాలా జరుగుతుంది ఈ మధ్యలో. అసలు టీచర్కి గౌరవం పెంచాలండి, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. బోధనలో క్వాలిటీ ఉందంటారా, నాణ్యత ఉందంటారా? డెఫినెట్గా ఉందండి. మా దగ్గర బోధనలో క్వాలిటీ ఉన్నది. క్వాలిటీ లేకపోతే తల్లిదండ్రులు ఊరుకోరు కదండి. ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులు ఏంటంటే చాలా ఈవెన్ రిక్షా దొక్కేవాడైనా తెలుగు కల్లోడే, రిక్షా దొక్కేటోళ్ళు కూడా ప్రైవేట్ విద్యాసంస్థలో చేర్చుకోవాలనేది కాన్సెప్ట్ వచ్చింది. ఖచ్చితంగా మేము ప్రమాణాలు పాటిస్తున్నాము, ప్రమాణాలు మెరుగుపరచుకుని మేము డిపెండే దాని మీద ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రం చివరి స్థాయిలో ఉంది. అది శాంపుల్ సర్వే అండి. ఇప్పుడు ఒక 1000 స్కూళ్ళల్లో 5 స్కూళ్ళు సర్వే చేసేసి రిపోర్ట్ తయారు చేశారు. 5 స్కూళ్ళల్లో 4 స్కూళ్ళు స్టాండర్డ్స్ లేని ఉండొచ్చు అక్కడ. కాబట్టి ఆన్ ద హోల్ మా దగ్గర డెఫినెట్గా మా ప్రమాణాలు మెరుగుపరుస్తున్నాం. మళ్ళీ డే టు డే ఎన్రిచ్మెంట్ ఉంటుంది మా దగ్గర. డే టు డే మేము సబ్జెక్ట్స్ టీచర్స్ని ఎన్లైటన్ చేసుకుంటాము, ఓరియంటేషన్ తీసుకుంటున్నాము. సీసీ ప్యాటర్న్ కూడా ఖచ్చితంగా మేము అదేంటి టీచర్స్ తోటి అదేంటి కౌన్సిలింగ్ తీపించుకొని ట్రైనింగ్ తీపించుకొని మేము ఇంపార్ట్ చేస్తున్నాం. నో డౌట్, లేదని కాదు. కాకపోతే ఎంత కొంతమంది అన్ట్రైన్ టీచర్స్ ఉన్నారు మా దగ్గర. ట్రైన్ టీచర్స్ ఫుల్ ఉన్నారని మేము చెప్పట్లేదు. కొంతమంది అన్ట్రైన్ టీచర్స్ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా టీచర్స్కి స్కిల్స్ ఉండట్లేదు. మేము ఓరియంటేషన్ తీసుకొని వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేసి క్లాస్ రూమ్లోకి పంపించడం జరుగుతుంది. మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం మా టీచర్స్ని. డెఫినెట్గా మేము స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వేణుగోపాల్ గారు, పాఠశాల విద్యలో ప్రమాణాలు, నాణ్యత పెరగాలంటే ఏ స్థాయిలో ఎలాంటి మార్పు రావాలంటారు? అందుకు ఏ విధమైన చర్యలు అవసరం అంటారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే ఇది 3వ విద్యా సంవత్సరం. ఈ 3 విద్యా సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ఏ రకమైనటువంటి సబ్జెక్టు శిక్షణలు లేవు. ప్రభుత్వానికి ముందు అనేక సార్లు మేము రిపెండ్ చేశాం, శిక్షణలు చేయండి అని. ఎందుకంటే సిలబస్లు మారుతున్నాయి. మారిన సిలబస్లకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఎన్రిచ్ చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యంది. యాజమాన్యం ఆ రకంగా చేయకపోవడంతో ఉన్న మేరకు వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో అక్కడ టీచింగ్ అనేది జరిగేటువంటి అవకాశం ఉంది. ఇది కాదనిలేని వాస్తవం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పాను, పర్యవేక్షణ విషయాలకు వచ్చినప్పుడు పర్యవేక్షణ అధికారుల పోస్టులను పెంచి ఈరోజు ప్రభుత్వము ఏదైతే మాకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సంబంధించిన ఇష్యూ ఉందో ఆ ఇష్యూని సెటిల్ చేయాల్సినటువంటి బాధ్యత యాజమాన్యంది. తన పాఠశాల ఇప్పుడు సార్ చెప్పారు 48% విద్యార్థులు ఉన్నారు తెలంగాణ విద్యార్థులే ఈ ప్రభుత్వ పాఠశాలలో. ఆ 48% విద్యార్థుల యొక్క విద్యను స్ట్రీమ్లైన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. అప్పుడు నీకు 48% పోయి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంగ్త్ అయిన కొద్దీ ఆటోమేటిక్గా ఇతర పాఠశాలలు వీక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఆ స్థాయిలో విద్యా ప్రమాణాలు అయితే పెరగట్లేదు. 10,000 కోట్ల రూపాయలు అనేటువంటిది అది బడ్జెటరీ అలాట్మెంట్ కానీ పూర్తిగా టీచర్ల కోసమే ఖర్చు పెడుతున్నది కాదు. ఒకటి. రెండు కావచ్చు 10,000 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం 10,000 కోట్లు అంటే పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్కి అనుగుణంగా ఆ వాల్యూ పడిపోతూ ఉంది. ఒకటి. రెండవది, కొఠారీ కమిషన్ ఏం చెప్పింది, స్టేట్ బడ్జెట్లో 30% బడ్జెట్ను విద్యకు కేటాయించాలి, అప్పుడే సమృద్ధిగా నిధులు అందుబాటులోకి వస్తాయి, దానివల్ల పాఠశాలలు కానీ ఉపాధ్యాయులు కానీ స్ట్రెంగ్తన్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని కొఠారీ కమిషన్ చెప్పింది. అదే సమయంలో యూనియన్ గవర్నమెంట్ కూడా జాతీయ ఉత్పత్తిలో అంటే జీడిపిలో 6% నిధులను కేటాయించాలి. కానీ ఇప్పుడు 60 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో కూడా ఎన్నడూ 3% మించలేదు. మన స్టేట్ గవర్నమెంట్లో కూడా 10% స్టేట్ బడ్జెట్ కంటే మించి నిధులు కేటాయించినప్పుడు హౌ కెన్ ఇట్, అది ఖచ్చితంగా ఆ 10,000 కోట్ల రూపాయలు టీచర్లు కానీ ఆ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వేతనాలకే వెళ్ళిపోతుంది. పరంజ్యోతి గారు, రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల పనితీరులో మార్పు తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేయాలంటారు? మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? రాజ్యాంగ లక్ష్యం ఈ దేశ అభివృద్ధి. అంటే ఉన్నవారికి లేని వారికి ఉన్నటువంటి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించటమే రాజ్యాంగం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలి అంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే నెరవేరుతుంది. ఒక నాణ్యమైనటువంటి విద్య లేని వారికి అందించినప్పుడే వారి సామాజిక స్థాయి అనేది పెరుగుద్ది. ఎర్నింగ్ కెపాసిటీ ఎప్పుడు పెరుగుద్ది అంటే నాణ్యమైన విద్య ఇచ్చినప్పుడే పెరుగుద్ది.
అసలు ఆ లక్ష్యమే మర్చిపోతున్నారా ప్రభుత్వాలు, ప్రజలు లేదా ఉపాధ్యాయులు అనేటటువంటి బాధ కలుగుతున్నది. ఇప్పుడు భారతదేశంలో ప్రత్యేకంగా ఇంకా తెలంగాణలో చూస్తే ఒక సమూలమైనటువంటి స్ట్రక్చరల్ చేంజ్ అనేది రావాలి విద్యాశాఖ లోపల. అంటే ఏ పని అయినా కూడా ఒక పనిని అదే తీరుగా ఎంతకాలం చేసుకుంటూ వెళ్ళినా కూడా అదే రిజల్ట్ వస్తుంది, కానీ వేరే రిజల్ట్ రావాలంటే ఆ పనిని వేరే తీరులో చేయాల్సిందే. కాబట్టి టోటల్ స్ట్రక్చరల్ రిఫార్మేషన్ జరగాలి. అసలు ఉపాధ్యాయుల ఎంపిక విషయమే చూడండి, రాత పరీక్షతో ఎంపిక చేస్తున్నాం మనం ఉపాధ్యాయుల్ని. ఉపాధ్యాయుని ముందు తరగతి గదిలో బోధనని చూసి సెలక్షన్ జరిగించాలి. ఓకే, అంటే ఇలాంటి సమూలమైనటువంటి మార్పులు. ఇందాక మిత్రులు చెప్పినట్టు మానిటరింగ్, ఎంత మంచి వ్యక్తికైనా కూడా ఒక మానిటరింగ్ సరిగ్గా ఉంటే తన సామర్థ్యాలు బయటకు వస్తాయి. కాబట్టి అంటే చాలా సమూలమైనటువంటి మార్పులు రావాలి. అంటే పుస్తకాల విషయాల్లో, పాఠ్య ప్రణాళిక విషయంలో, ఉపాధ్యాయుల సెలక్షన్ విషయంలో, మానిటరింగ్ విషయంలో, మౌలిక వసతుల కల్పన విషయం లోపల వీటన్నిటిలో కూడా సమూలమైనటువంటి మార్పులు రావాలి. ఈ భారతదేశంలో ఇప్పటికి కూడా అభివృద్ధి ఎలా సాధ్యమైంది అంటే ఒక ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చి ఉత్పత్తి పెరిగింది, ఒక వైట్ రివల్యూషన్ వచ్చి పాడి పరిశ్రమ ఉత్పత్తి పెరిగింది, ఒక గ్రీన్ రివల్యూషన్ వచ్చి అగ్రికల్చర్ ఉత్పత్తి పెరిగింది, ఒక స్లేట్ రివల్యూషన్ రావాలి. ఆ రిఫార్మేషన్స్ పనిచేసే పరిస్థితుల్లో ఇప్పుడు ఈ దేశం లేదు. విద్యా వ్యవస్థ ఒక ఇండస్ట్రీ కంటే ఇప్పుడు మారుతున్నటువంటి గ్లోబల్ మార్కెట్కి మన విద్యార్థి ఒక ఉత్తమమైనటువంటి ఉద్యోగంలోకి ఎంటర్ కావాలంటే కావలసినటువంటి నైపుణ్యాలు మన పిల్లల దగ్గర ఇప్పుడు లేవు. ఆ నైపుణ్యాలు ఇవ్వాలి అని అంటే సమూలమైనటువంటి స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి. అప్పుడు మాత్రమే మన విద్యా వ్యవస్థ యొక్క ప్రక్షాళన జరుగుతుంది. అది ప్రైవేట్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, మీ ప్రైవేటు పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు అట్లాగే ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మనం చూస్తే ఇది ఒక సోషల్ మానిటరింగ్ సిస్టంలోకి వెళ్ళిపోయింది. అంటే సమాజం కనుక ఇక్కడ బాగుంది అంటే అక్కడ సౌకర్యాలు తీసుకుంటున్నారు, ఇక్కడ బాగాలేదు అంటే అక్కడి నుంచి విత్డ్రా అవుతున్నారు. అది హాస్పిటల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి. కాబట్టి సోషల్ మానిటరింగ్ అయినా కూడా మనం ఒక ప్రామాణికంగా తీసుకొని ఎక్కడ మంచి విద్య బోధింపబడుతున్నదో అక్కడి నుంచి నేర్చుకోవటంలో తప్పులేదు. ఎక్కడైతే రిజల్ట్ వస్తుందో, ప్రమాణాలు పెరుగుతున్నాయో, ఇంతెందుకండి ఈరోజు ఒక అంటే మనం ఈ మంచి ఉద్యోగాలకి ఏ సంస్థల నుంచి వచ్చినటువంటి పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు అని చూస్తే మనం ఆ సంస్థల్లో ప్రాక్టీస్లో ఉన్నటువంటి పద్ధతులను కనుక మనం గమనించినట్టయితే ఆ పద్ధతుల్ని ఏ సంస్థల్లోకి మనం తిరిగి తీసుకురాగలిగినా కూడా తప్పకుండా అక్కడ పెరుగుతాయి. ఇప్పుడు ఈరోజు భారతదేశంలో ఐఐటి చెన్నై ర్యాంక్స్ టాప్, ఐఐటి హైదరాబాద్ ర్యాంక్ 7th. అంటే అక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ ప్రమాణాలు అక్కడ అంతగా అంటే నెలకొల్పబడటానికి అక్కడ ఉన్నటువంటి పద్ధతులు ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి మెథడ్స్ని, ప్రొసీజర్స్ని, స్ట్రక్చర్ని కరెక్ట్గా స్టడీ చేసి వాటిని అడాప్టేషన్ కనుక చేసుకున్నట్టయితే విద్యా ప్రమాణాలను ఖచ్చితంగా పెంచవచ్చు. ఇప్పుడు మరో విరామం. రవి గారు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకై ప్రభుత్వం 600 కోట్లు కేటాయిస్తున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. దీనివల్ల ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందంటారు? తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. పాఠశాలలో ఈరోజు మౌలిక సౌకర్యాల, వసతి సౌకర్యాల కల్పన కోసం అని చెప్పేసి ప్రభుత్వం వైపు నుంచి కేటాయింపులు ఉంటే ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే గౌరవనీయ మంత్రి గారు దాదాపు సంవత్సర కాలం నుంచి చెప్తా ఉన్నారు, పాఠశాలకి నిధులు కొరత లేకుండా చేస్తాము, అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ తీరుస్తామని. దానికి వారు చెప్పింది ఏంటంటే శాసనసభ్యుల నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి ఇవ్వమని చెప్పేసి వాళ్ళకి లేఖలు రాసాము, వాళ్ళంతా ఇస్తారు, ఆ డబ్బులతో చేస్తామని అంటారు. ఇప్పటి వరకు రెస్పాన్స్ ఏంటంటే వారే స్వయంగా చెప్పారు. ఈ మధ్య 40 మందో ఏమో కాన్సెంట్ ఇచ్చారు, పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళ నుంచి ఇంకా లేదు, వస్తుందని ఆశాభావంతో ఉన్నాను అని. సో అందుకని అవి వచ్చినప్పుడు పెడతామనంటే అప్పుడు దాకా ఈ పాఠశాల పరిస్థితి ఏంటనేది చూడాలి. ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు లేకుండా బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేసి విద్యారంగానికి ఇంకేదో నిధులు వస్తాయి, ఆ నిధుల మీద కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండో లేకపోతే ఇంకేదో ఫండ్ తీసుకొచ్చి దాంతో పాఠశాలను అభివృద్ధి చేద్దామని అంటే ఏ మేరకు అది వర్కౌట్ అవుతుందని చూసుకున్నప్పుడు కొంత ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మొత్తంగా మేమనేది ఏంటంటే మీరు ప్రభుత్వం వైపు నుంచి పాఠశాలల్లో అవసరమైనటువంటి మౌలిక వసతి సౌకర్యాలను కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. మంచినీరు అవసరం కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే అవసరమైన క్లాస్ రూమ్ కావచ్చు, క్లాస్ రూమ్లో ఫర్నిచర్ కావచ్చు, ఇవన్నీ తీర్చాలి. వీటితో పాటు అసలు బేసిక్గా టీచర్స్ రిక్రూట్మెంట్, అసలు టీచర్స్ రిక్రూట్మెంట్ ఎందుకు చేయట్లేదు? మీరు 20,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక స్కూల్లో టీచర్ లేకుండా అక్కడ పిల్లల్ని చేరమంటే ఎట్లా చేరుతారు? పిల్లలు లేరని చెప్పి రేషనలైజ్ చేసి ఆ ఉన్న టీచర్ పోస్ట్ని కూడా పీకేసే పరిస్థితి, ఆ స్కూల్స్ని మూసేసే పరిస్థితి వస్తూ ఉంది.
ఓ పక్కేమో స్కూల్స్లో మేము అడిగితే పిల్లల సంఖ్య తగ్గింది, అందుకని రేషనలైజ్ చేస్తాం, హేతుబద్ధీకరణ చేసి వాళ్ళు కూర్చుండబెట్టి జీతాలు ఇస్తారా టీచర్లకి, అందుకని పాఠశాలని మూసేస్తామని చెప్తున్నారు. మీరు పాఠశాలలు మూసేయటం కాదు, అక్కడ ఆ పాఠశాల పరిధిలో, ఆ ఆవాస పరిధిలో అసలు పిల్లలు ఉన్నారా లేరా, పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు మీరు కల్పించే ప్రయత్నం చేయకుండా ఆ పిల్లల్ని ఆ పాఠశాలలో చేరాలంటే ఏమి అవసరాలు తక్కువ ఉన్నాయో, ప్రజలు ఏం కోరుకున్నారు అది చూడాలి. శ్రీనివాసరెడ్డి గారు, ప్రైవేటు పాఠశాలలో టెట్ క్వాలిఫై కాని ఉపాధ్యాయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి విద్యా ప్రమాణాలు మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు ఎలా ముందుకెళ్తున్నారు? టెట్ క్వాలిఫికేషన్ అనేది ఆర్టీఏ యాక్ట్ వచ్చిన తర్వాత ఇంట్రొడ్యూస్ చేశారు. కొంతమంది టెట్ క్వాలిఫై అయ్యారు, కొంతమంది క్వాలిఫై కాలే, ఈ మధ్యలో ఎగ్జామ్ రాశారు కూడా. కాకపోతే నేను చెప్పాను కదా, ఒక 50% ట్రైన్ టీచర్స్ ఉన్నారు, 50% అన్ట్రైన్ టీచర్స్ ఉన్నారు. మాకు టీచర్స్ షార్టేజ్ చాలా ఉంది ఇప్పుడు మార్కెట్లో. అసలు టీచింగ్ ప్రొఫెషన్ పర్ఫెక్ట్ టీచర్స్ దొరకట్లేదు. ఇంగ్లీష్ మీడియంలో బోధించే వాళ్ళు దొరకట్లేదు. తెలుగు మీడియం వాళ్ళు చాలా ఉన్నారు, బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు, లేరని కదా, మార్కెట్లో ఉన్నారు. చాలామంది బీఈడీ ఉన్నారు. డిఎస్సి కండక్ట్ చేసేస్తే 5 లక్షలు అప్లై చేశారు, 10 లక్షలు అప్లై చేశారు, మీరు లేరంటారని చెప్పారు. కానీ మాకు సంబంధించిన టీచర్స్ దొరకట్లేదు వాళ్ళు. అందుకని తెలుగు మీడియం పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, త్రూఅవుట్ ద ఇయర్ వాళ్ళు త్రూఅవుట్ ద క్యారియర్ తెలుగు మీడియంలో చదివిన వాళ్ళు ఉన్నారు. మాకు ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళు రిజల్ట్స్ తీసుకురారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ షార్టేజ్ ఉంది. మాకు ఎవరి దగ్గర ప్రమాణాలు ఉన్నాయి, ఎవరైతే ఖచ్చితంగా క్లాస్ రూమ్లో ఈ సబ్జెక్టు జస్టిఫై చేయగలుగుతారో వాళ్ళని మేము అపాయింట్ చేసుకుంటాం. ఎందుకంటే మేము కాంప్రమైజ్ కాము, అక్కడ టీచర్స్ దగ్గర కాంప్రమైజ్ కాము, పర్ఫెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకుంటాం. అది మాత్రం కరెక్టే. టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు, దట్ వీ యాక్సెప్ట్ ఇట్. టీచర్స్ ట్రైనింగ్ అనేది రిగరస్గా ఉండాలండి, మిలిటరీ ట్రైనింగ్ లాగా ఉండాలండి. మోరల్ వాల్యూస్ తోటి, ప్రాక్టికల్ వాల్యూస్ తోటి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి రిగరస్ ట్రైనింగ్ ఉండాలి. టీచర్ ఇన్స్ట్రక్షన్ కూడా మ్యాచ్ అవుతలేదు. ఇప్పుడు ఇంకోటి టీచర్స్ మీరు ప్రాక్టికల్ గా చూడండి, టీచర్స్ ఎలాంటి వాళ్ళు ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకొస్తున్నారండి. మేము సబ్జెక్ట్ దగ్గర కాంప్రమైజ్ కాము కాబట్టి అన్ట్రైన్ టీచర్స్ అపాయింట్ చేసుకోవాల్సి వస్తుంది, సబ్జెక్ట్ ఉన్న అన్ట్రైన్ టీచర్స్ అపాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. అది డెఫినెట్ గా మేము దాని మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి. ఇంకోటి వారు చెప్పినట్టుగా 10,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం కేటాయిస్తున్నారు కదా, 9,500 కోట్లు శాలరీస్కే పోతుంది. 500 కోట్లు మౌలిక వసతులు ఎక్కడ కల్పిస్తారండి? అసలు ప్రభుత్వము టాప్ ప్రియారిటీగా విద్య, వైద్యం ఈ 2 టాప్ ప్రియారిటీ ఇచ్చేసి మనుషులను ఆరోగ్యకరంగా ఉత్తమ ఎడ్యుకేషన్ అందించేస్తే సరిపోతుందండి. ప్రతి లేఅవుట్ రూల్స్ శాంక్షన్ చేసేటప్పుడు అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది, స్కూల్ బిల్డింగ్ ప్రొవిజన్ ఎక్కడ ఉన్నాయండి? అవన్నీ మౌలిక వసతులు ఎక్కడ ఉన్నాయండి? ప్రభుత్వ స్కూళ్ళల్లో లేవు, ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లేవు. చాలా స్కూల్స్ ప్లే గ్రౌండ్ లేకుండా ఉన్నాయి, లేవని అనట్లేదు మేము. ప్రభుత్వ స్కూల్ కూడా కదా, ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ పాఠశాలలో ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి అనట్లేదు. మరి రిజల్ట్ లేదు కదా, ఉన్నాయి కానీ రిజల్ట్ రావడానికి క్రీమ్ అంతా మీరు తీసిపోయిన తర్వాత ఇంకా మా దగ్గర రిజల్ట్ రావట్లేదు కదా. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి వారు అన్నట్టుగా ఒక విద్యా విప్లవం తీసుకురావాలండి. ఒక స్లేట్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చేసి బడ్జెట్లో ఒక 30%, 40% బడ్జెట్ ఎడ్యుకేషన్కు క్రియేట్ చేసి మౌలిక వసతులు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ టీచర్స్ రిక్రూట్మెంట్ చేయాలి. టీచర్కి గౌరవం పెంచాలి. ఫస్ట్ టీచర్ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది సమాజంలో మెసేజ్ పోవాలండి. ప్రతి ఒక్కరు, ప్రధానమంత్రి కూడా ఒక టీచర్కు శిష్యుడే. కాబట్టి ప్రతి ఒక్కరు టీచర్కి రెస్పెక్ట్ ఇస్తేనే, సమాజంలో రెస్పెక్ట్ ఉంటేనే, టీచర్ మీద గౌరవం ఉంటేనే విద్య వస్తుంది. కేంద్రం విడుదల చేసిన 2015 జాతీయ విశ్లేషణ నివేదిక రాష్ట్రంలో పాఠశాల విద్య ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దం పడుతోంది. బోధనలో నాణ్యత, పర్యవేక్షణ, మౌలిక వసతులు పెంచినప్పుడే పాఠశాల విద్య గాడిన పడుతుందని, మంచి ఫలితాలు వస్తాయని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.